ఫ్రెండ్స్, మనం మీరు వచ్చేసి జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళ ఆఫీస్లో ఉన్నామండి. జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు వచ్చేసి మనకు అతి తక్కువ ధరలో శ్రీశైలం హైవేకి దగ్గరలో కడతాల్లో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ఫ్లాట్స్ ఆఫర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి జిఎంఆర్ ఇన్ఫ్రా ఆఫీస్. ఎందుకు శ్రీశైలం హైవేలో తీసుకోవాలి ప్లాట్, ఎందుకు తీసుకోవాలి, ప్లస్ తర్వాత వచ్చేసి మన ప్రాజెక్ట్ బృందావనంలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మీకు వచ్చిన డౌట్. మనకి ఏంటంటే బేసికల్గా మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే హైదరాబాద్లో ఎవ్రీ వన్ ప్రిఫర్డ్ ముంబై హైవే ప్రిఫర్. మనకు గురించి చాలా ఇష్టం ఉంటుంది ముంబై హైవేలో పెట్టాలని. సో పెట్టాలన్నప్పుడు ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ సేమ్ డిస్టెన్స్లో మనకున్న సైడ్ డిస్టెన్స్లో అక్కడ పెట్టాలి అనుకుంటే ఏమవుతుంది, అరౌండ్ 30,000 40,000 పెట్టాలి. సో ఆ 30,000 పెట్టినా కూడా ప్రాపర్గా ఇప్పుడు సేమ్ ల్యాండ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్లో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది అని ఎవరైనా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ప్లేస్ శ్రీశైలం హైవే. ఇంకొకటి ఆఫ్టర్ రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన తర్వాత ఇంకా చాలామంది నోట్లో అంతా ఉంది శ్రీశైలం హైవే. అది బేసికల్గా NH 765 అంటారు దాన్ని, శ్రీశైలం హైవేను. NH 65 నథింగ్ బట్ ఇస్ శ్రీశైలం హైవే. ఇది తిరుపతి కనెక్టివిటీ రోడ్, ఇది హైదరాబాద్ టు తిరుపతి. అది వయా ఎలా వెళ్తుందంటే చాంద్రాయణగుట్ట, తుగ్గూడ, కందుకూరు, ఖడ్తాల్, ఆమన్గల్, తర్వాత కల్వకుర్తి, దిండి, శ్రీశైలం, దోర్నాల, లాస్ట్లో వెళ్ళేసి ఆంధ్రాలో తోకపల్లి దగ్గర కలిసి ఎగ్జిట్ మళ్ళీ నేషనల్ హైవే 565లో మర్జ్ అవుతుంది ఈ రోడ్డు. అదొక అడ్వాంటేజ్. దాని తర్వాత ఏంటి, మేజర్ హైదరాబాద్కు చాలా దగ్గర. మన మెట్రోకి వెళ్ళి తీసుకుంటే ఇదే మెట్రోని ఏం చేస్తూ ఉన్నారు, మనకు ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ మెట్రో వయా మనకు ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రూ కందుకూరు దగ్గర కలుపుతామని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అది ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే 26 కిలోమీటర్స్ దాని డిస్టెన్స్ 8 మెట్రో స్టేషన్స్ తోటి ఇస్తూ ఉన్నారు. అక్కడనే సేమ్ మన
ఎగ్జాక్ట్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలే అనుకొని మనకి ఏముంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేశారు. అది మొత్తం 60 ఎకరాలలో. దాంట్లో 15 ఎకరాస్లో ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఫేజ్ 1 అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అది మోస్ట్ ప్రాబ్లీ 2025 వరకు కంప్లీట్ అవుతుంది. దాని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 4,000 crores తోటి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 బిలియన్ చేస్తూ జరుగుతూ ఉంది ఆ ప్రాజెక్టు. దానికి అనుకొని మనకు ఆగాఖాన్ అకాడమీ ఒకటి ఉంది. ఎగ్జిట్ నెంబర్ 14 ఇది తుబ్బుడ ఎగ్జిట్, శ్రీశైలం హైవే ఎగ్జిట్ అంటారు దాన్ని. మనం దిగగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఈసీటీ ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి కనబడుతుంది. దాని తర్వాత ముందుకెళ్తే మనకు మహేశ్వరం కమాన్, లోపలికి వెళ్తే మహేశ్వరం కమాన్ దగ్గర హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. హార్డ్వేర్ పార్క్ తర్వాత సేమ్ ఇట్లా మనం ఎప్పుడైతే శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తామో దాని తర్వాత మనకు ఇక్కడ మహేశ్వరం దగ్గరలోనే మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో మెనీ కంపెనీస్ ఉన్నాయి మంకాల్ రియల్ ఎస్టేట్ దాంట్లో. తర్వాత దానికి ఆనుకొని ప్లాస్టిక్ పార్క్ ఉంటుంది. ఈ మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా చిన్నదేం కాదు, ఆల్మోస్ట్ ఆల్ 120 ఎకరాలలో ఈ ప్రపోజల్ అనేది ఉంది. దానికి ఆనుకొనే 180 ఎకరాస్లో ప్లాస్టిక్ పార్క్ ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపితే అరౌండ్ 300 ఎకరాలు. 300 ఎకరాలు అనేది ఇట్స్ వెరీ పెద్ద ప్రాజెక్టు. అది జస్ట్ అది దాటి మనం చూసేదో లేదో లెఫ్ట్ సైడ్ పోగానే మనకు ఫార్మాసిటీ, వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ, 20,000 ఎకరాలలో, ఏషియాలోనే పెద్దది. 20,000 ఎకరాలలో మనకు అదొకటి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. దాంట్లోనే మనకు ఎగ్జాక్ట్లీ మీర్ఖాన్పేట్లో అమెజాన్ వాళ్ళది డేటా సెంటర్ కూడా ఉంటుంది 45 ఎకరాస్లో. అది ఆ రోడ్ కూడా బిట్వీన్ ఏంటంటే శ్రీశైలం హైవే టు సాగర్ హైవేకు కనెక్టివిటీ రోడ్, 200 ఫీట్ల రోడ్డు. అది దాన్ని అరౌండ్ 22 కిలోమీటర్స్ విడుతూ ఉంటుంది సాగర్ హైవేకు శ్రీశైలం హైవేకు. దాని తర్వాత మనం నెక్స్ట్ ఇమీడియట్లీ వెళ్ళగానే కడతాలు. ఈ ఫార్మాసిటీలో పోయిన ల్యాండ్ కూడా 3 మండలాలు కవర్ అయిపోతాయి, కడతాలు, కందుకూరు అండ్ యాచారం. కడతాల్ మండల్లో వెళ్తాం. కడతాల్ మండల్ దాటగానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకు కందుకూరు దాటగానే కడతాల్ నుంచి మనకు R1 జోన్ స్టార్ట్ అవుతుంది. కడతాల్ వరకు ఉన్నది మనకు పెరియార్ అర్బన్ జోన్. మన సైట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ కడతాల్ విలేజ్ దాటగానే టోల్ కన్నా ముందు రైట్ సైడ్లో వెళ్తే ఆ రైట్ సైడ్ రోడ్ కూడా ఏంటంటే మామూలు రోడ్ కూడా ఏం కాదు, బిట్వీన్ 2 హైవేలను కలుపుతుంది. ఎలా అంటే ఇప్పుడున్న శ్రీశైలం హైవే, హైదరాబాద్ టు తిరుపతి హైవే టు మన షాద్ నగర్ బెంగళూరు హైవే కనెక్టివిటీ రోడ్. దీని విడుతూ 30 కిలోమీటర్స్. మనం రైట్ సైడ్లో ట్రావెల్ చేస్తే అరౌండ్ 6 కిలోమీటర్లో మన సైట్ రైట్ సైడ్లో ఉంటుంది. అది ప్యూర్ రెడ్ సాయిల్ తోటి టాప్ ఆఫ్ ద సాయిల్ అక్కడ ఉన్న దాంట్లో మనది టాప్లో ఉంటుంది, ల్యాండ్ హైట్లో ఉంటుంది. టాప్లో అంటే హైట్లో ఉంటుంది. 55 ఎకరాస్లో గేటెడ్ కమ్యూనిటీ విత్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఇస్తున్నాం మనము. 147 147 స్క్వేర్ యార్డ్స్ అంటే స్మాలెస్ట్ సైజ్ అండ్ వెరీ కరెక్ట్ ఏంటంటే మంచి డైమెన్షన్స్ ఉన్న సైట్ ప్లాట్ విడుతుతో ఇస్తున్నాం. 147 స్క్వేర్ యార్డ్స్, 147, 168, 183, 200, 220 విత్ క్లబ్ హౌస్ ఫెసిలిటీతో కాకుండా మనం గోశాల కూడా ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ బేస్లో ఇవన్నీ క్యాలిక్యులేషన్ జస్ట్ 1299 స్క్వేర్ యార్డ్స్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ద బెస్ట్ ప్రాజెక్ట్. మీరు కంపారిజన్లో కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకు చాలా బెస్ట్ ప్రాజెక్ట్.